హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం రాజ్మా మసాలా కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దాం. రాజ్మా మసాలా లాంటి కర్రీ కానీ ఇది రాజ్మా కాదు, చిక్కుడు గింజలతో అలానే చేశాను. మసాలా వేసి చాలా టేస్టీగా ఉంది. కొంచెం ఆ టేస్టే వచ్చింది, అందుకే చెప్తున్నాను రాజ్మా మసాలా అని. ఈ కర్రీని ఏ విధంగా చేయాలో చూద్దాం. మనము చిక్కుడు గింజలు అయితే మనం తీసుకోవాలి. మేము చిక్కుడుకాయలు తెచ్చాము మొన్న. చిక్కుడుకాయల్లో గింజలు మాత్రం చాలా ఉన్నాయి. కొన్ని కర్రీలో వేసాము, కొన్ని గింజలు మాత్రం ఈ విధంగా తీసాను కర్రీ చేయడానికి. చిక్కుడుకాయల్లో గింజలు ఎక్కువగా ఉంటే ఇలా తీసి పక్కన పెట్టుకొని ఒకరోజు ఇది కూడా కర్రీ చేసుకోవచ్చు. లేదంటే ఈ గింజలను బయట కూడా మార్కెట్లో అమ్ముతారు, అవి కూడా తెచ్చుకొని చేసుకోవచ్చు. ఈ చిక్కుడు గింజల్ని కొన్ని వాటర్ వేసి అయితే మనం కడుక్కుందాం. ఇంట్లోనే చిక్కుడుకాయల్లో తీసుకున్న గింజలు కాబట్టి ఒకసారి మాత్రమే కడిగాను. బయట తెచ్చుకున్నవైతే కనీసం 2 టైమ్స్ అన్నా కడగాలి. ఈ గింజలని కడుక్కున్న తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ అయితే వేసుకొని కొంచెం పిస్టల్ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే మనం ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికిపోయిన చిక్కుడు గింజలు పక్కన పెట్టుకుందాం. ఆ లోపు అయితే మనం ఆనియన్స్, టమాటోస్, కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీస్ అయితే అన్నీ కట్ చేసి పెట్టుకుందాము. గ్రీన్ చిల్లీస్ అయితే లేవు, నేను ఈ వీడియోలో వేయలేదు, లేవని. ఈ చూడండి, ఈ చిక్కుడుకాయలు మాత్రం చాలా బాగా ఉడికిపోయాయి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము. నేనైతే 1 స్పూన్ వేసాను. 1 స్పూన్కి కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేసుకున్న తర్వాత అది హీట్ అయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, మినపప్పు ఇవి వేసుకుందాం. అది కొంచెం వేగిన తర్వాత అందులో ఇంగువ పొడిని కూడా వేసాను. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ కర్రీ లీవ్స్ కూడా వేస్తున్నాను. చూడండి, ఒకసారి అయితే మనం ఇవన్నీ వేసుకున్నాక మిక్స్ చేసుకుందాం. చూడండి, వీటిని మంచిగా కలుపుకున్నాక ఆనియన్స్ కొంచెం ఆయిల్లో వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి అయితే మనం మంచిగా కలుపుకుందాం. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం ఇలా వేయించుకోవాలి. అది వేగిన తర్వాత అందులో కొద్దిగా పసుపు పొడిని అయితే వేసుకుందాం. చూడండి, ఈ విధంగా పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఆనియన్స్ అయితే మంచిగా వేగాలి. వేగిన తర్వాత అందులో టమాటాలు అయితే వేసుకోవాలి. బాగా పండిన టమాటాలు తీసుకోవాలి. కాయగా ఉంటే అవి బాగుండదు, కర్రీ గ్రేవీ కూడా రాదు. అందుకని పండిన టమాటాలు తీసుకుంటే గ్రేవీ చిక్కగా వస్తుంది. ఈ టమాటాలు అయితే మనం ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. 10 మినిట్స్ కూడా అవసరం లేదు, 5 to 8 మినిట్స్లో అయితే త్వరగానే ఉడుకుతాయి, పండిన టమాటాలే కాబట్టి. చూడండి, ఇవి మంచిగా ఉడికాయి టమాటాలు అయితే. టమాటాలు మనకు బాగా ఉడికాయి అనుకున్నప్పుడు మనం ఇందులో ఉడికించుకున్న చిక్కుడు గింజలను అయితే వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ చిక్కుడు గింజలు వేసుకున్నాక ఒకసారి అయితే కలుపుకుందాం. ఈ గింజలు మంచిగా ఆయిల్లో కలిసేలాగా అయితే మనం ఇలా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక ఉడికించుకుందాం మూత పెట్టి. ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకుందాం. తర్వాత 5 మినిట్స్ చూడండి ఎలా అయిందో. చిక్కుడు గింజలు అయితే మంచిగా ఉడికాయి ఆయిల్లో. ఆయిల్ మొత్తం చిక్కుడు గింజలకి కూడా పట్టింది. ఆ తర్వాత మనము సరిపడా అంత కారం అయితే వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు కారం వేసుకున్నాను కదా, నెక్స్ట్ కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఎవరి టేస్ట్కి సరిపడా వాళ్ళు కారం, ఉప్పు అయితే చూసి వేసుకోవాలి. నెక్స్ట్ ధనియాల పొడి కూడా వేసాను. ఆ తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నాను. చూడండి, ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి అయితే కలుపుకుందాం. ఎండు కొబ్బరి పొడి కూడా ఉంటే వేసుకోండి, అది కూడా వేసుకుంటే గ్రేవీ ఇంకా చాలా బాగా వస్తుంది. లేకపోతే ఇంకా స్కిప్ చేసేయండి ఆ ఇంగ్రీడియంట్. ఆ తర్వాత అవన్నీ వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఉడికించుకున్నాక గ్రేవీ కోసం అయితే మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, వాటర్ యాడ్ చేశాక ఈ విధంగా ఒకసారి అయితే కలుపుకుందాం. కలిపినాక 2 మినిట్స్ అయితే మూత పెట్టి ఉడికించుకుందాం. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత అయితే చూడండి, ఈ విధంగా అయితే ఉడుకుతుంది. మొత్తం చిక్కుడుకాయలు కూడా ఇంకా బాగా ఉడికాయి. ఫస్ట్ టైం మనం ఉడికించుకోవడప్పుడు చిక్కుడు గింజలు ఒక 70% మాత్రమే ఉడికించుకోవాలి. మిగిలిన 30% ఈ కర్రీలో ఉడకాలి అవి. చూడండి, ఈ విధంగా అయితే ఉడికిపోయాయి. మొత్తం టమాటాలు, ఆనియన్స్, చిక్కుడు గింజలు అన్నీ ఉడికిపోయాయి. ఇవన్నీ ఉడికిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేస్తాం అనుకున్న టైంలో కొన్ని వెల్లుల్లిని అయితే తీసుకోవాలి. నేనైతే ఇన్ని వెల్లుల్లిని అయితే తీసుకున్నాను. వాటిని కొంచెం నార్మల్గా కచ్చాపచ్చాగా దంచుకొని ఇలా కూరలో అయితే వేసుకోవాలి. ఇది లాస్ట్లో వేసుకోవాలి, మనం స్టవ్ ఆఫ్ చేసే ముందర వేసుకోవాలి. ఈ వెల్లుల్లిని వేసి ఒకసారి అయితే మనం ఇలా కలుపుకోవాలి.
వెల్లుల్లిని వేసిన తర్వాత ఒక్క 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ మాత్రం చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను ఇంకా సర్వ్ చేస్తున్నాను చూడండి వేరే గిన్నెలోకి. చూడండి కర్రీ మాత్రం చాలా బాగుంది, గ్రేవీ కూడా చాలా చిక్కగా చాలా బాగా వచ్చింది. కొత్తిమీర ఉంటే కూడా వేసుకోండి, ఇంకా బాగుంటుంది. చూడండి ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చిక్కుడు గింజలతో ఇలా ట్రై చేయండి, రాజ్మా లాగానే ఉంది టేస్ట్ కూడా. చూడండి ఇది చిక్కుడుకాయలు సీజన్ వస్తుంది కదా, ఈ విధంగా చేసుకోండి, ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇంకా కర్రీ అవ్వగానే నేనైతే అన్నం పెట్టుకొని తినేసాను. టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉందో, అన్నీ సరిపోయాయా లేదా అని మాత్రం టేస్ట్ చేస్తున్నాను. చూడండి ఏదైనా కర్రీ మనము చేసుకున్నప్పుడు నచ్చి చేసుకున్నప్పుడు వెంటనే తినాలనిపిస్తుంది కదా, నాకైతే అలానే తినాలనిపిస్తుంది. చూడండి ఇంకా టేస్ట్ అయితే చేశాను, అన్నీ సరిపోయాయి, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి, చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఈ రెసిపీని ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.